నమస్తే బీ9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతుల భాగంగా ఒక్కరోజు మహిళా కాంగ్రెస్ వర్క్ షాప్ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న మాట్లాడుతూ గ్రామాలలో పల్లెటూరులో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు సాధికారత, వారి నైపుణ్యం, వారి సమస్యలు తీర్చి మట్టిలోనే మాణిక్యాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. మహిళ అంటే ఒక శక్తి అని, మహిళను తక్కువ అంచనా వేయొద్దని, ప్రతి గ్రామంలో మహిళకు స్వావలంబిక శక్తినిచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అన్న ఆళ్ల మురళి గారికి అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక కార్యక్రమాలను చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తూ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ కు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి అరకెళ్ళ కర్ణాకర్ గారికి, లీగల్ సెల్ ఈనాటి కార్యక్రమం రాజకీయ శిక్షణ తరగతులు అని అంటే మొట్టమొదటిసారి మహిళా కాంగ్రెస్ లో కూడా రాజకీయ శిక్షణ తరగతులను పెట్టడం జరిగింది. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామాలలో ఉద్యమాలను, పోరాట పటిమను వెలికి తీసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను జనాలకు చెప్పే విధంగా, అక్కడ ఉన్న జనాలలో నాయకత్వ లక్షణాలు పెంచే విధంగా తయారు చేయమన్నారు. అందులో భాగంగానే మేము కూడా మహిళా కాంగ్రెస్ లో మట్టిలో మాణిక్యాలైనటువంటి మహిళల్ని గ్రామ స్థాయిలో ఉంచే చాలా మంది తీసుకోవడం జరిగింది. అలాంటి వాళ్లకు రాజకీయ పరిజ్ఞానాన్ని, పరిపక్వతను, రాజకీయ అవగాహనను, క్రమశిక్షణతో కూడినటువంటి అంకిత భావాన్ని వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాలను కాంగ్రెస్ పార్టీకి అందించాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళలో మహిళా సాధికారత గురించి, మహిళలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి గురించి ఆల్రెడీ పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడే మేమే పోరాటం చేస్తున్నామా, మాకంటే ముందు పోరాటం చేసేటోళ్ళు ఉన్నారా అనేది వాళ్ళకి తెలవడానికి, ఇంకా వాళ్ళలో పోరాట పటిమను నింపడానికి గతంలో అంటే మనకంటే ముందు ఎంతమంది పోరాటం చేసిండ్రు, స్వతంత్రోద్యమంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళకు కల్పించడం కోసమే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం తీసుకోవాలి అసలైతే, కానీ వాతావరణం సహకరించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మండలానికి ఒకళ్ళనే తీసుకోవడం జరిగింది. మరి అందరి సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులలో చాలా నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహంతో వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 3 రోజుల ప్రోగ్రామ్ని ఒకరోజు వర్క్షాప్గా తీసుకోవడం జరిగింది. ఈ వర్క్షాప్లో వాళ్ళు నేర్చుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తర్వాత నెక్స్ట్ మంత్ 3 రోజుల కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలామంది నాయకులను, ఇప్పుడు ఇచ్చినటువంటి అనుభవశాలులైనటువంటి వక్తలను పిలిచి మీకు క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర, స్వతంత్రోద్యమంలో మహిళ పాత్ర అంశాల గురించి ఇక్కడ ఉన్నటువంటి మనకి సందేశాన్ని, మీ అందరి సందేహాలను తీర్చడానికి పెద్దలందరూ వచ్చారు. అన్ని చూపించేది బయటికి ప్రపంచాన్ని చూపించేది తల్లి, ఆచార్య దేవభావం, తర్వాత దేవుడు, ఈ ముగ్గురే మనకి లైవ్లో కనిపించేది. తల్లి, తండ్రి, తర్వాత దేవుడు. అయితే ఇక్కడ వచ్చిన ఇదేంటంటే మనకు 150 సంవత్సరాల నుంచే ఈ స్వతంత్ర ఉద్యమం కొద్దిగా ఓపెన్ ఉంటుంది. 1950 నుంచి కొద్దిగా ఓపెన్ ఉంటుంది. అంతకుముందు కూడా ఉంది, కానీ చాలా తక్కువ మంది బయటకు వచ్చారు. ఒక 3-4 వచ్చారు. ఎవరు మహిళలు అంతగా పెద్దగా ఎవరు రాలేదు. ఎందుకంటే సాంఘిక కట్టుబాట్లు అర్థం ఉండేది, ఇంట్లో కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోయేది, బాగా వలస పాలకుల యొక్క నిరంకుశత్వం ఎక్కువ ఉండేది. దానికి భయపడి ఎవరు కూడా బయటకు వచ్చేవారు.
1887 తర్వాత నుంచి అందరూ 57 తర్వాత నుంచి అందరూ బయటకు వచ్చారు. దానిలో కూడా ఫస్ట్ 1857లో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది వీళ్ళు తిరిగారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్ళలో ఉండే సహకరించారు. ఏది హస్బెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇది ఎక్కడ అవుతుందో, మా ప్రాణహాని అవుతుందో, పిల్లల్ని చంపేస్తారో అని చెప్పేసి మహిళలు ఎవరు తగ్గినారు. అయితే ఎప్పుడైతే 1905 నుంచి 1908 వరకు అంటే 3 సంవత్సరాల్లో స్వదేశీ ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. స్వదేశీ ఉద్యమం ఏంటంటే విదేశీ వస్తువులు బహిష్కరించడం. విదేశీ వస్తువులు ఏముంటాయి, మనం వేసుకునే బట్టలు ఉంటాయి, వాడే వస్తువులు ఉంటాయి, ఇంకేదైనా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చింది వ్యాపారం నుంచి వచ్చారు. ఆ వ్యాపారం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. మన దగ్గర ముడి సరుకులు తీసుకెళ్ళి దాంట్లో తయారు చేసుకుని తీసుకొచ్చి మనకే అమ్మేవాళ్ళు. అది బిజినెస్. సో అది ఆపాలి అని అంటే మనకు స్వదేశంగా ఏమైనా చేయాలి. దానికని ఏం చేశారంటే అప్పుడు 1905లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది, స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఒక 3 years నడిచింది. స్వదేశీ ఉద్యమం ఏంటంటే మహిళలందరూ కూడా విదేశీ వస్తువుల్ని మారేయడం మొదలుపెట్టారు. ఒకటి తగలబెట్టడం మొదలుపెట్టారు. భోగి మంటల్లాగా దానిలో వేయడం మొదలుపెట్టారు. తర్వాత ఈ విదేశీ వస్తువులు అమ్మే ఏ దుకాణం దగ్గరైనా పికెటింగ్ చేసేవాళ్ళు. పికెటింగ్ అంటే తెలుసా, ఎవరిని కొనకుండా అమ్మకుండా అక్కడ అడ్డం లేదు. మన దగ్గర ఇప్పుడు చేస్తున్నాం కదా అప్పుడు పికెటింగ్ అనేది, అది అప్పుడు చేశారు. అదొక పద్ధతిగా నడిచింది.